ప్రపంచంలోని అన్ని శక్తివంతులైన వ్యక్తులు ఒకే చోట చేరినా అక్కడ చట్టం, సిగ్గు, మానవత్వం ఈ మూడు పూర్తిగా కనిపించకుండా పోయే ప్రదేశం ఉందంటే మీరు ఏమంటారు? ఫిలిం పేజ్ 3లో వచ్చే ఆ డైలాగ్, ఇది ముంబై గటర్, మూసి ఉంటేనే మంచిది. ఈరోజు అదే మాట మొత్తం ప్రపంచానికి నిజంగా మారింది. ప్రపంచం ఎప్స్టైన్ ఫైల్స్ కథలు విన్నప్పుడు, కానీ తేడా ఏంటంటే ఈ ఎప్స్టైన్ ఫైల్స్ గట్టర్లో ప్రపంచంలోనే అత్యంత ధనవంతులు, తమను తాము దేవులుగా భావించే వాళ్ళ పేర్లు ఉన్నాయి. 11 నుంచి 14 ఏళ్ళ చిన్నపిల్లల్ని వ్యాపార వస్తువుల్లా అమ్మిన వాళ్ళు, అరాబీపతులు, అధ్యక్షులు, దేశాల రాజకుమారులు, మహాశాస్త్రవేత్తలు, ఇంకా భారతదేశంలో పద్మ అవార్డ్స్ పొందిన వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి. 2026 జనవరి 30న 35 లక్షల పేజీలు, 18 లక్షల ఫోటోలు బయటపడినప్పుడు అందులో నుంచి బయటకు వచ్చిన మురికి చూసి ప్రపంచం షాక్ అయింది. ప్రపంచం అన్నది ఇది తెలియకపోవడమే మంచిది. తెలిసిన తర్వాత ఆరోపణలు మొదలయ్యాయి. డొనాల్డ్ ట్రంప్ రంగురంగుల మనిషి అని తెలుసు, కానీ చిన్నపిల్లలతో ఇంత ఘోరం చేస్తాడని ఎవరు ఊహించలేదు. కొంతమంది అన్నారు ట్రంప్ భార్య మెలానియా కూడా ఇదే గందరగోళ నెట్వర్క్ ద్వారానే పరిచయమైందని. ఒక ఈమెయిల్ వైరల్ అయింది. అందులో డొనాల్డ్ ట్రంప్ తొలిసారి తన భార్యతో ఇదే మార్గంలో సంబంధం పెట్టుకున్నాడని. ఒక షేక్ తన కన్యాకుమార్తెను ట్రంప్కు బహుమతిగా ఇచ్చాడన్న ఆరోపణ. ప్రపంచం షాక్ అయింది. అందుకే ఆరోపణలు అంత తీవ్రమైనవి అయ్యాయి. బిల్ గేట్స్ పై ఆరోపణలు మరింత దారుణం. మనిషి రూపంలో మానవత్వానికి మసీహా అన్న ఇమేజ్ ఉన్న బిల్ గేట్స్ రష్యన్ అమ్మాయిలతో సంబంధాల వల్ల లైంగిక వ్యాధి వచ్చిందా? అదే దాచేందుకు భార్య మెలిండాకు తెలియకుండా రహస్య మందులు తెప్పించాడా? అత్యంత షాకింగ్ పేరు స్టీఫెన్ హాకింగ్. శరీరంగా పూర్తిగా అశక్తుడు, వీల్ చైర్ మీద ఉన్న ఆ మహాశాస్త్రవేత్త ఆ ద్వీపంలో ఏం చేస్తున్నాడు? అతని ఫోటోలు ఎందుకు వైరల్ అవుతున్నాయి? మీరా నాయర్, ఆమె ఫోటోలు చూసి ఆమె కుమారుడు జోహరన్ మమ్దాని ట్రోల్ చేయడం మొదలైంది. ఎప్స్టైన్ ఫోటో పక్కన మమ్దాని ఫోటో పెట్టి ఇద్దరి ముఖ లక్షణాలు ఒకేలా ఉన్నాయి, ఇతనే అతని తండ్రా అంటూ దారుణమైన ట్రోలింగ్. థియరీలు పిచ్చి స్థాయికి వెళ్ళిపోయాయి. బిల్ క్లింటన్ పేరు ఎప్పుడు ఏదో ఒక 6 స్కాండళ్లలో ఎందుకు వస్తుంది? ఎలన్ మాస్క్ను అడిగారు, మీరు కూడా ట్యాపు మీద వైల్డ్ పార్టీలకు వెళ్ళారా? ప్రధాని నరేంద్ర మోదీ పేరు కూడా వచ్చేసింది. ఎప్స్టైన్ సలహాలు తీసుకున్నాడని, అంబానీ ద్వారా అమెరికన్ నాయకులతో కలిశాడని. అనేక థియరీలు, అనేక ఆరోపణలు, కొన్ని నిజం, కొన్ని పూర్తిగా అబద్ధం, కొన్ని ఎవరికైనా వేసేలా వేసినవి. కానీ మొత్తం మీద ఎప్స్టైన్ ఫైల్స్ అనేది ధనవంతులు పాతిపెట్టాలని చూసిన భయంకరమైన నిజం. అందుకే ఈ వీడియోను అనేక చాప్టర్స్గా విభజించాం. ఫైల్ 1 నుంచి ఫైల్ ఎండ్ వరకు ప్రతి పేరుకు సంబంధించిన నిజాన్ని మేము ముందుకు ఉంచుతాం. బిల్ గేట్స్, డొనాల్డ్ ట్రంప్, మెలానియా, బిల్ క్లింటన్, నరేంద్ర మోడీ, ఎలన్ మాస్క్, స్టీఫెన్ హాకింగ్, మీరా నాయర్, ప్రిన్స్ ఆండ్రూ, ఇంకా ఈ ద్వీపంలో మనుషులను చంపి తిన్నారా అనే ప్రశ్న కూడా. మీ వద్ద కొంత సమయం ఉంటే ఈ వీడియోని మీకోసమే, లేకపోతే ఇప్పుడే వదిలేయండి. ఇప్పుడు మొదలు పెడదాం. ఎప్స్టైన్ ఫైల్ చాప్టర్ నెంబర్ 1. బిల్ గేట్స్. ప్రపంచ మసీహా నిజంగా ఒక గందరగోళ మురికిలో మునిగిపోయాడా? సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలు ఒళ్ళు గగురు పుడిచేలా ఉన్నాయి. ఎప్స్టైన్ స్వయంగా రాసుకున్న 7 సెన్సేషనల్ ఈమెయిల్స్ డ్రాఫ్ట్స్ బయటపడ్డాయి. అందులో బిల్ గేట్స్ పేరు కూడా ఉంది. రష్యన్ అమ్మాయిలతో సంబంధాలు, లైంగిక వ్యాధి, రహస్య మందులు, బ్లాక్మెయిల్స్. బిల్ గేట్స్ టీమ్ ఇవన్నీ పూర్తిగా అబద్ధమని ఖండిస్తుంది. కానీ అతని భార్య మెలిండా మాత్రం ఎప్స్టైన్తో అతని సంబంధం తనకు ఇష్టం లేదని చెప్పింది. అదే విడాకులకు కారణమని. ఇక్కడే నిజం, అబద్ధం మధ్య పలుచని గీత. నిజమైతే ఇది మానవత్వంపై చేసిన ఘోరమైన ద్రోహం. డొనాల్డ్ ట్రంప్. చాప్టర్ 2. కన్యపిల్లలను బహుమతిగా స్వీకరించాడా? 14 ప్రైవేట్ ఫోన్ నెంబర్లు, ప్రైవేట్ రికార్డ్స్, ఈమెయిల్స్ అన్నీ అతను ఈ నెట్వర్క్లో భాగమే అని సూచిస్తున్నాయి. ఏఐ జనరేటెడ్ ఫోటోలు ఫేక్ కావచ్చు, కానీ డాక్యుమెంట్స్ నిజం. క్వశ్చన్, ఇంత దగ్గరగా ఉండి ఏం తెలియదా? స్టీఫెన్ హాకింగ్. చాప్టర్ 3. బ్రహ్మాండ రహస్యాలు ఛేదించిన మనిషి మాసూం పిల్లల నృత్యం చూస్తున్నాడా? నిజమా లేదా ఎప్స్టైన్ అతన్ని కవర్గా వాడుకున్నాడా? ఎలన్ మాస్క్. చాప్టర్ 4. వైల్డ్ పార్టీస్, ఈమెయిల్స్, ఇన్విటేషన్స్, ఫ్రస్ట్రేషన్. వైల్డ్ పార్టీ ఎప్పుడు అనే మెయిల్స్లో అడిగిన రికార్డులు. అతను నిజంగా అక్కడికి వెళ్ళలేదా లేదా వెళ్ళి మౌనం పాటించాడా? మీరా నాయర్. చాప్టర్ 5. 2009 న్యూయార్క్ పార్టీ, మ్యాక్స్వెల్, బిల్ క్లింటన్, ఎలైట్ సర్కిల్. ఇది ప్రొఫెషనల్ నెట్వర్కా లేదా డార్క్ నెట్వర్క్లో భాగమా? జోహరన్ మమ్దానిపై జరుగుతున్న ట్రోలింగ్ పూర్తిగా అమానుషం. ప్రిన్స్ ఆండ్రూ. చాప్టర్ 7. బ్రిటిష్ రాజకుమారుడు కానీ మూసివేసిన తలుపుల వెనుక మృగం. వర్జీనియా జిఫ్రే ఫోటో నిజం. కోర్టు వెలుపల సెటిల్మెంట్ మౌనం కోసం. గిస్లైన్ మ్యాక్స్వెల్. అమ్మాయిలను మోసం చేసి నరకంలోకి నెట్టిన మహిళ. ఆమె ఇప్పుడు
జైల్లో ఉంది. బిల్ క్లింటన్ 26 సార్లు లోలిటా ఎక్స్ప్రెస్లో ప్రయాణం. ఇది యాదృచ్ఛికమా? నరేంద్ర మోడీ 2017 ఈమెయిల్స్లో పిఎం పేరు. భారత ప్రభుత్వం ఖండన. ఇది ఒక నేరస్తుడి బకావాసు. హిడెన్ కెమెరాస్ అండ్ బ్లాక్మెయిల్ ట్యాప్లో సీక్రెట్ టనెల్స్. హిడెన్ కెమెరాస్, బేస్మెంట్ రూమ్స్, శక్తివంతుల వీడియోలతో బ్లాక్మెయిల్, హ్యూమన్ క్యానిబలిజం, మనుషులను చంపి తిన్నారా? పేపర్లతో ప్రత్యక్ష ఆధారం లేదు, కానీ భయంకరమైన పదాలు ఉన్నాయి. పర్మిషన్ టు కిల్. ఇది ఒక భయానక సినిమా కన్నా తక్కువ కాదు. మొత్తానికి ఎప్స్టైన్ ఫైల్స్ అనేవి కేవలం పేర్ల జాబితా కాదు, ఇది ప్రజలు తమ నాయకులపై పెట్టుకున్న నమ్మకానికి చేసిన హత్య. బిల్ గేట్స్, మస్క్, ట్రంప్, క్లింటన్ అందరూ ఒకే మురికిలో న్యాయం జరుగుతుందా? డబ్బుతో చట్టాన్ని కొనుక్కునే ప్రపంచంలో ఈ ఫైల్స్ కేవలం కాగితాలేనా? చివరి నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది. మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీ గొంతే ఈ గట్టర్ను శుభ్రం చేసే మొదటి అడుగు. సో జై హింద్, జై భారత్.